ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఇంత మంచి సాటిస్ఫాక్షన్ ఉండిద్దా అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎందుకనంటే, నేను కంప్లీట్‌గా ఒక రోజంతా ఒక ప్లాన్‌తో నా అంతట నేనే స్టార్ట్ చేసిన జర్నీ ఇది. ఫర్ 6 డేస్ ఓన్లీ. కానీ రిజల్ట్స్ చూస్తుంటే లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే బాగున్ను అనిపిస్తుంది. కాకపోతే మనం మనుషులం కాబట్టి మరీ అంత క్రేవింగ్స్ లేకుండా ఉండలేం కాబట్టి, నేను వారంలో ఎన్ని రోజులు వీలైద్దో అన్ని రోజులు ఈ డైట్ అయితే ఖచ్చితంగా చేస్తా. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ డే 3 అనమాట మన డైట్ ప్లాన్ చేసుకున్నది. అండ్ వెన్స్డే డైట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు నమ్మరు, ఈ 2 డేస్ నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో, అంటే ఏమేమి నేను కన్జ్యూమ్ చేస్తున్నానో అదే తీసుకున్నాను. అంతకు మించి నేను ఏం తినలేదు. అండ్ యు నో వన్ థింగ్, నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను. యాక్చువల్గా అయితే ఇన్ బిట్వీన్ నేను రివీల్ చేయకూడదు అనుకున్నాను, బట్ నేను ఐ కాంట్ వెయిట్. ఎందుకంటే 2 డేస్లో ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ డే అంటే మండే స్టార్ట్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను వెయిట్ చూసుకున్నప్పుడు 75.20 ఉన్నాను. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి నేను ఎంత ఉన్నాను అనేది. అండ్ ఈరోజు వెన్స్డే మార్నింగ్ నేను వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు ఎంత ఉన్నానంటే 73.30 ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ 2 kgs. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే 2 డేస్లోనే ఇంత తగ్గడమా అని నాకు నేనే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఈ డైట్ ప్లాన్ అనేది ఇప్పుడు నేను సలాడ్స్ అవన్నీ ఏవైతే చేస్తున్నానో రెగ్యులర్గానే ఉంటాయి. కాకపోతే ఇన్ బిట్వీన్ మాకు ఈ బిర్యానీలు అని చెప్పి, పానీపూరి అని చెప్పి, ఇంకా ఏదన్నా ఎక్స్ట్రాగా అన్వాంటెడ్గా కూడా తినేవాళ్ళం అనమాట. కొన్నిసార్లు క్రేవింగ్స్ అవి వస్తాయి కదా. సో అలాగా. కాకపోతే ఈ 2 రోజులు మాత్రం నేను ఏమీ ఎక్స్ట్రాగా ఏం తినలేదు. మీకు ఏదైతే చూపించానో అదే తిన్నాను. అండ్ నేనేం అంత ఆకలిగా కానీ ఫీల్ అవ్వలేదు. నా పొట్ట మంచిగా నింపుకుంటూనే డైట్ ప్లాన్ అనేది చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను సరిగా కూడా ఎక్సర్సైజ్ కానీ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అంత సరిగా చేయలేదు. వై? బికాజ్ నాకు వర్క్ ఉంది, చెప్పాను కదా నాకు షిఫ్ట్ ఉంటుందని చెప్పి. వర్క్ ఉండిద్ది, అలాగే జిని ఎప్పుడెప్పుడు లెగుస్తాడా, ఇప్పుడైతే అదే ఎప్పుడెప్పుడు లెగుస్తాడా అన్న టెన్షన్లో మాట్లాడుతున్నాను. వాటితో సరిపోయిద్ది. ఇప్పుడు కానీ లెగిసాడంటే నాకు 1 అవర్ 1.5 అవర్ ఎగిరిపోయింది. జినీతోనే సరిపోయింది అనమాట. సో అలాగా నేను వర్కౌట్ అంత పెద్దగా చేయలేదు. ఓకే, మినిమంగా చేసుకునేదాన్ని. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా. కాకపోతే ఈ రోజు నుంచి నా గంట, ఈ రోజు అయితే అవ్వదులేండి. వెన్స్డే కాబట్టి నేను ఒక్కదాన్నే ఉండేది షిఫ్ట్లో. నా బ్యాకప్ అబ్బాయి లేడు. మోస్ట్లీ క్రిటికల్ ఇన్సిడెంట్స్ రాకపోతేనే మేలు అని అనుకుంటున్నాను బాబాద్ వల్ల. అండ్ రేపు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మాత్రం ఈ 3 రోజులు గట్టిగా ఎక్సర్సైజ్ కానీ చేస్తాను. అప్పుడు ఒకేసారి మీకు ఫైనల్ రిజల్ట్ ఈ మండే టు సాటర్డే ఈ 6 డేస్ ఎంత వెయిట్ లాస్ అయ్యానది చూపిస్తాను. ఇంక ఇన్ బిట్వీన్ నేనేం చూపించాను. ఈరోజు ఎందుకు చూపిస్తాను అంటే 2 డేస్లోని ఇంత వెయిట్ తగ్గానా అన్న ఆత్రం ఆపుకోలేక మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ మా హస్బెండ్ కూడా ఎప్పుడెప్పుడు లేస్తారా అని ఉన్నాను, ఎందుకంటే ఆయన వెయిట్ కానీ చెక్ చేయాలి. ఆయన కానీ ఆల్మోస్ట్ నేను ఏదైతే ఇస్తున్నానో అదే తింటున్నారు. కొంచెం ఎప్పుడైనా ఏదైనా కొంచెం క్రేవింగ్స్ ఎక్కువ అవి తింటున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడైతే నేను నా డైట్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను ఇవాళ. అంటే వామ్ వాటర్ తీసేసుకున్నాను ఈ కప్తో 2 కప్స్. అండ్ ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నాను. సో ఇంక నేనైతే నా యాపిల్ సైడర్ వెనిగర్ని చిన్నగా మెల్లిమెల్లిగా తాగుతున్నాను. ఒకేసారి గడగడా తాగడం కూడా మంచిది కాదంట మన బాడీకి. అది కూడా నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు ఏంటంటే అది తాగడం నాకు ఇష్టం లేక గబగబా తాగేసి అక్కడ పెట్టేసేదాన్ని. బట్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో మనం పడాలి అంటే అలవాటు చేసుకోవాలి అంటే ఇలాంటివి కొంచెంగా పాటిస్తూ ఉండాలి. అండ్ ఈలోపు జినీ కానీ లెగిసేసాడు. జినీ ఏంటంటే టైం టు టైం 8 to 8:30 ఆ టైంలో లెగుస్తాడు మోస్ట్లీ. సో ఖచ్చితంగా లేసేస్తాయి. ఇంకా మనం అలారం పెట్టుకున్నట్టు చెప్పుకోవచ్చు ఆ విషయము. ఇంకెప్పుడైనా నైట్ సరిగా నిద్రపోయినప్పుడు ఆ టైంలో కొంచెం 9-9:30 ఆ టైం వరకు పడుకుంటాను అనమాట. సో మా హస్బెండ్ వచ్చేలోపు జినీని ఎంగేజ్ చేస్తూ నా ఆఫీస్ వర్క్ అని చూసుకుంటూ ఉన్నాను. అండ్ ఇన్ బిట్వీన్ నేను ఏం చేస్తున్నానంటే కాఫీ తాగుతున్నాను. అంటే యాపిల్ సైడర్ వెనిగర్ తాగి అప్పటికే 1.5 అవర్ అలా అవుతుందన్నమాట. అండ్ నాకు తాగాలనిపిస్తుంది కాఫీ, అందుకే తాగుతున్నాను. మోస్ట్లీ ఇది కానీ క్విట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో. కాకపోతే నేను తాగేది చిన్న గ్లాసే కాబట్టి చూద్దాము. మోస్ట్లీ ట్రై చేస్తాను తాగకుండా ఉండడానికి. అంత పర్టికులర్ ఏం కాదు.
ఓకేనా. అండ్ జినీ వీడియోస్ కానీ ఇంకా మన ఛానల్లో కంటిన్యూగా అప్లోడ్ చేస్తానండి. చాలా అంటే చాలా కాంటెంట్ ఉంది, స్టఫ్ ఉంది ఇంకా చెప్పాలంటే. అండ్ చిన్నపిల్లలకి ఎలా ఫీడ్ చేయాలి ఏంటి ఇదంతా కూడా ఉందన్నమాట. ఖచ్చితంగా అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను త్వరలోనే. తర్వాత వచ్చేసి ఇంకా జ్యూస్కి ప్రిపేర్ చేసేసాను. ఇందులో అంటే ఇవాళ జ్యూస్లో నేను వాడుతున్న వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ ఏంటనంటే టొమాటో తీసుకున్నాను, అలాగే క్యారెట్స్ తీసుకున్నాను, వెజ్జెస్లో కొంచెం అల్లము, ఇంకా ఫ్రూట్స్లో వచ్చేసి వాటర్ మెలన్ అండ్ యాపిల్ తీసుకున్నాను. వీటిని మంచిగా బ్లెండ్ చేసేసుకోవడమే. ఇంకా ఇవాళ నేను వెజ్జెస్ అండ్ ఫ్రూట్స్ రెండింటిని మిక్స్ చేశానండి. మీరు గమనించినట్లయితే ఈ 3 డేస్లో నేను తీసుకున్న జ్యూసెస్ కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి కదా. సో అదనమాట. ఎలా అంటే అలా తీసుకోవడం కంటే ఒక ప్రాపర్ వేలో తీసుకుంటే చాలా మంచిది అని నా ఉద్దేశం. అండ్ ఇక్కడ జినీ చూసారా ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడు. యాక్చువల్గా నేను పూజ చేస్తుంటే మా హస్బెండ్ ఈ జ్యూస్ అనేది వేస్తుంటే ఈయన వచ్చి ఇంకా హెల్ప్ చేస్తున్నారనమాట. ఇద్దరు హెల్పర్స్ అనమాట నాకు జ్యూస్ విషయంలో ఇవాళ. అండ్ చూడండి ఎంత డెలిషియస్గా ఉందో జ్యూస్, కానీ ఎంత మంచిగా ఉండిద్దా అనిపిస్తుంది. కలర్స్ ఫస్ట్ రోజుదేమో మంచి బీట్రూట్ కలర్ మనందరికీ తెలిసిందే కదా. తర్వాత సెకండ్ డే వచ్చేసి గ్రీనిష్లో వచ్చింది. ఇవాళ అయితే ఆరెంజ్ లాగా వచ్చింది. నాకైతే భలే నచ్చేస్తున్నాయి డ్రింక్స్ వైజ్ అయితే. అండ్ ఇదే అనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్ నాకు. ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ జ్యూస్ ఇవాళ అయితే నేను తీసుకున్నది. అండ్ బాదం పప్పులు కానీ తీసుకున్నాను, ఒక 3 అలా తీసుకున్నాను అంతే. వీటితోనే మనకి పొట్ట మంచిగా నిండిద్దండి. చాలామంది అనుకుంటారు ఆ జ్యూస్ తాగి ఆ బాదం పప్పులు ఏవో తింటే ఎలా సరిపోయిద్ది బ్రేక్ఫాస్ట్గా అని అనుకుంటారు. బట్ మీరు నమ్మరు, ఒకసారి ట్రై చేయండి. ఈ హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడండి. ఖచ్చితంగా మీ అంతటి మీరే మీ బాడీ చెప్పే విధంగా నడుచుకుంటారనమాట. సో అది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్లోకి వచ్చేసి సలాడ్ చేస్తున్నాను. అండ్ ఇవాళ కానీ కొంచెం కాంబినేషన్స్ మార్చాను అనమాట. ఫస్ట్ నేను వేసింది అయితే స్క్వాష్, తర్వాత వచ్చేసి కుకుంబర్ వేసాను, అలాగే టొమాటోలు కొంచెం తక్కువే వేసుకున్నాను ఇవాళ. అండ్ ఆనియన్స్ అయితే యాజ్ యూజువల్ కొంచెం ఎక్కువే ఉంటాయి మేము చేసుకునే సలాడ్స్లో కానీ కర్రీస్లో కానీ అలాగా. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఇవాళ బీట్రూట్ అండ్ చనా దాల్, తెల్లశనగలు ఏం చేశానంటే నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకొని పొద్దున కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉడికించుకున్నాను అనమాట. సో అవి అక్కడ యాడ్ చేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అంటే కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఉప్పు, జీరా పౌడర్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకున్నాను 2 స్పూన్స్. ఎందుకంటే నేను ఇద్దరికి అనమాట చేసేదానికి 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత కొంచెం చాట్ మసాలా వేసాను, కొత్తిమీర వేసుకున్నాను, అండ్ లైమ్ జ్యూస్ ఇక్కడ స్క్వీజ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఏదైతే రెసిపీస్ చేస్తున్నానో అవన్నీ ఇద్దరికి అనమాట, అంటే నాకు మా హస్బెండ్కి. అది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంత తింటారా, ఇంత తినగలమా అని అనుకోవద్దు, ఓకేనా. అండ్ పోర్షన్ కానీ ఎలా తినాలి అనేది నేను నిన్నటి వీడియోలో చెప్పున్నాను. అండ్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కర్డ్ కానీ యాడ్ చేసేస్తున్నాను. మీరు నమ్మరు, అసలు కర్డ్ సలాడ్స్ ఎంత బాగున్నాయో తెలుసా. మీకు అసలు ఏమంటారు, ఒక మంచి ఫీల్ వచ్చింది అనమాట తింటుంటే, అది కన్జ్యూమ్ చేస్తుంటే, ఓకేనా. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కర్డ్ కూడా ఇంకా పైన నుండి కొంచెం నువ్వులు కానీ వేసేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర డెకరేషన్ అనమాట. ఎందుకంటే ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ కర్రీకైనా సరే, ఏ రెసిపీకైనా సరే. అండ్ ఎగ్స్ కానీ తీసుకుంటున్నాను. ఇంతకుముందు నేను చెప్పాను కదా ప్రతిరోజు ఎగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని డిసైడ్ అయ్యాను నేను. ఫస్ట్ రోజు అయితే ఒక ఎగ్ సలాడ్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీట్రూట్ అండ్ చనా దాల్, తెల్ల శనగలు అంటాం మేము, అండ్ కర్డ్ కూడా. సో ఈ వీటి వల్ల ఏంటంటే మనకి గట్ హెల్త్ అనేది చాలా మంచిగా ఉండేది, అండ్ ప్రోటీన్ మంచిగా వస్తుంది అనమాట. అండ్ బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి బీట్రూట్ ఎంత ఉపయోగపడిద్దో మనందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ సలాడ్ చేసే ముందు ఫస్ట్ స్టార్టింగ్ నేను వేసింది స్క్వాష్ అండి. అది పక్కా ఆప్షనల్. నాకు ఇవాళ ఉండింది ఇంట్లో, ఎందుకంటే జిన్నీకి ఇవాళ నేను స్క్వాష్తోనే రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. కొంచెం మిగిల్చుకున్నాను, అందుకు ఇందులో యాడ్ చేశాను అంతే. మీ దగ్గరలో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా మిగతా విషయాలకు వస్తే, మీరు నా వీడియోస్ కానీ ఇప్పటి వరకు చూస్తే నేను ఆల్మోస్ట్ నాకు ఎన్ని వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి ఇవన్నీ వేసుకుంటాను. నేను ఇవన్నీ చెప్పాను కదా ఇంతకుముందే, మంతెన్ గారి వీడియోస్ చూసి ఫాలో అయ్యాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ముఖ్యంగా ఈ 2 days పక్కాగా ఆయన ఏం చెప్పారో 100% కాదు కానీ ఒక 70-80% వరకు అదే డైట్ చేశాను. దానివల్ల నేను 1.90 kgs తగ్గాను, అంటే దగ్గర 2 kgs తగ్గాను, అంటే 2 daysలో. అది మామూలు విషయం కాదు కదా. నాకైతే చాలా అంటే చాలా ఒంటరిగా అనిపించింది. అండ్ ఇక ముందు కూడా
ఈ డైట్ అయితే ఉండిద్ది. ఎప్పుడైనా ఇంకేమైనా తినాలనిపించినప్పుడు కొంచెం మారుస్తుంటాను. నేను ఏం మారుస్తాను, ఏం తింటాను అనేది కూడా మీతో ఇంకటి నుండి కంటిన్యూగా షేర్ చేస్తాను. అండ్ ఇంకో విషయానికి వస్తే, నేను వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ చేసింది జినీకి 8th మంత్ 9th మంత్ 10th మంత్ ఉన్నప్పటి నుంచి అనుకుంటా. అప్పుడు నేను 87 kgs అలా ఉన్నాను. మీరు నమ్మరు, 87 kgs ఉన్నాను. నేను ఇక్కడ ఉంటే పిక్చర్స్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఫోన్ మార్చాను. ఉంటే పిక్చర్స్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను చూడండి. సో అక్కడ నుండి జినీ బర్త్డే అప్పటికి నేను 80 kgs 81 kgs అలా వచ్చాను అనమాట. అంటే 6 kgs అలా తగ్గాను అరౌండ్. తర్వాత చిన్న చిన్నగా 74 వరకు వచ్చాను. 74 or 73.5 అలా వచ్చాను అనమాట. అక్కడి నుండి ఇప్పటి వరకు అంటే 7 months 8 months గ్యాప్ వచ్చిందనమాట. ఈ గ్యాప్లో నేను పెరిగింది ఎంత అంటే, మీరు చూసారు కదా, ఒక 2 kgs 2.5 kgs అలాగనమాట. ఎందుకనంటే నేను కంటిన్యూ డైట్ చేయకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి తినేవాళ్ళం అనమాట మేము మంతన్ గారి వీడియోస్ చూసి. అండ్ అప్పుడు నేను వెయిట్ లాస్ ఎలా అయ్యానంటే, సాహితీ గారు ఉన్నారు కదా యోగా మాస్టర్, ఆవిడ వీడియోస్ బాగా చూశాను. అండ్ అప్పుడు జినీ చిన్నవాడుగా ఉండడం వల్ల నేను యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ టైం చేసేదాన్ని అనమాట. కొంచెం టైం ఉండేది. అండ్ మా అమ్మ కూడా అప్పుడప్పుడు వచ్చి ఉండేవాళ్ళు అనమాట. సో చేయడానికి కొంచెం స్కోప్ ఉండేది నాకు. ఇప్పుడు ఏంటంటే ఈ 2 days కూడా నేను ఫిజికల్ యాక్టివిటీస్ చాలా వరకు తక్కువే చేస్తాను. ఓన్లీ ఎక్కువ ఈ ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం ఇదనమాట. ఫిజికల్ యాక్టివిటీస్ ఎట్లా అంటే, రోజు మొత్తం మీద ఒక 40 minutes అలా చేస్తుంటాను అంతే. అంతకుముందు అయితే ఆల్మోస్ట్ 2 hours అట్లా చేసేదాన్ని. సో అదనమాట. అండ్ ఇప్పుడు నేను నిజంగా సూపర్, అసలు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీ ఎదురుగానే ఉంది, నేనున్నాను బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. డబ్బులు వేలకు వేలు పోగొట్టుకొని ఎక్కడెక్కడో ఏవో చేసుకొని ఫుడ్ కంట్రోల్ అంటే, జామకాయలో ఇంత ముక్క తినడము, అరటి పండులో సగం తినడము, ఆరెంజ్ తింటే 2 బద్దలు తినడము, ఇలా నేను చూస్తుంటే నాకైతే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి అసలు ఈ డైట్లు, ఈ కథలు ఏమి ఇట్లా తిని తగ్గవచ్చు అనుకున్నాను. మంతన్ గారి వీడియోస్ చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన ఎంత క్లారిటీగా చెప్తుంది తెలుసా. మీకు ఆకలి వేస్తే ఒక బౌల్ నిండా కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని తినండి అంటున్నారు. ఇంకేం కావాలి అంతకు మించి. అండ్ మధ్యాహ్నం పూట సలాడ్స్లోకి మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోమంటున్నారు. ఈ ఎగ్స్ నేను యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఆయన డైట్లో నేనైతే వినలేదు, నేను చూసినంత వరకు అదన్నమాట. ఇది తినేసిన తర్వాత మీకు ఈవినింగ్ టైంలో 4 కానీ 5 కానీ ఆ టైంలో ఆకలి వేస్తే ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. యాపిల్ కానీ బనానా కానీ తినొచ్చండి. చాలామంది అనుకుంటారు బనానా తింటే వెయిట్ గెయిన్ అవుతారని. అసలు అట్లా ఏమి ఉండదంట. బనానా తినొచ్చు, యాపిల్ తినొచ్చు, ఆరెంజ్ తినొచ్చు, ఏదైనా సరే. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా మీకు ఆకలిస్తే నైట్ డిన్నర్లో కూడా ఫ్రూట్స్ తినొచ్చు అనమాట. సో నెక్స్ట్ నేను ఏమేమి తింటాను అనేది యాడ్ చేస్తాను, చూసేయండి. నేనైతే ఇప్పుడు నా లంచ్ బౌల్ని ఎంజాయ్ చేసేస్తాను. సో డైట్లో ఉన్నప్పుడు చాలామందికి స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు డేట్స్ తీసుకోవచ్చు. ఒక 2-3 రోజుకి చాలా మంచిది డేట్స్ కూడా. కాకపోతే నాకు అంత స్వీట్ క్రేవింగ్స్ ఏమి ఉండవు. ఆ రోజు ఆర్డర్ వచ్చాయి అప్పుడే, అందుకే ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి తింటున్నాను. చాలా మంచిగా ఉన్నాయి, సూపర్ క్వాలిటీతో వచ్చాయి. ఆ తర్వాత నేను జిని ఇంకా పైకి వెళ్ళాము, కాసేపు మంచిగా చల్లగాల్లో స్పెండ్ చేద్దామని. అండ్ ఇంటికి వచ్చేసాక బ్లాక్ కాఫీ తాగాను. అది చూపించట్లేదు మీకు, ఎందుకంటే రోజు నేను తీసుకునేదే. అండ్ ఇవాళ డిన్నర్లోకి వచ్చేసి నేను తీసుకున్నాను సపోటా, అలాగే పపాయ కానీ కొంచెం కొన్ని ముక్కలు తీసుకున్నాను, అది స్కిప్ అయిపోయింది ఆ బిట్, ఓకేనా. అండ్ పడుకునే ముందు ఇంకా ఈ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఇవాళ అయితే అంటే వెన్స్డే డైట్ ప్లాన్ ఈ డ్రింక్తో సక్సెస్ఫుల్గా వైండ్ అప్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ కొత్తవి నేర్చుకుంటున్నాను. ఆ విషయంలో అయితే నాకు నేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ ఇంత మంచిగా ఉంటాయని చెప్పి నా కళ్ళతో నేను చూస్తున్నాను అనమాట. అంటే 2-3 డేస్లోనే ఇంత రిజల్ట్స్ చూస్తుంటే ఎవరు మాత్రం ఒప్పుకోరు చెప్పండి. హెల్దీ లైఫ్ స్టైల్ చాలా అంటే చాలా మంచిది ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఈ రెసిపీ ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్లో, రీసెంట్గానే ఉంటుంది, చూడండి. ఎందుకంటే ఇప్పుడు దీని రెసిపీ కానీ మీకు చూపిస్తే మరీ లెంతీ అయిపోయింది వీడియో ఖచ్చితంగా, అందుకని. అండ్ ఇంకేంటంటే రేపు థర్స్డే డైట్ ప్లాన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది, చాలా బాగుండేది. కొంచెం చేంజ్ అయిపోతున్నాను అనమాట, ఖచ్చితంగా చూడండి అది కూడా. అండ్ మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియోస్ ఇవన్నీ నచ్చుతున్నాయి అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా చాలా అంటే చాలా మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించి కానీ, కిచెన్కి సంబంధించి కానీ, కుకింగ్కి సంబంధించి కానీ, చిన్నపిల్లలకు సంబంధించిన కంటెంట్ అంటే నాకు
నాకు చిన్ని ఉన్నాడు కదా చిన్న బాబు, వాళ్ళకి సంబంధించిన కంటెంట్ కానీ చాలా అంటే చాలా ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు అండ్ మీకు ఎక్కడ కానీ బోర్ కొట్టదనమాట. సో ఇది ఇవాళ వీడియో గైస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేస్తుంది వీడియోస్కి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను, థర్స్డే డైట్ ప్లాన్తో యాక్చువల్లీ. ఓకేనా? బాయ్. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ ఆల్వేస్. బాయ్ గైస్.